హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. నేనేం చేస్తున్నానని చూస్తున్నారా? ఏమీ లేదండి, ఇప్పుడు శ్రీకాకుళం సైడ్ కదా మాది. నువ్వులు తెచ్చారనమాట అక్క వాళ్ళు. అవేమంచి నేను వైజాగ్ తెచ్చారు కదా, ఇక్కడ కడగడానికి మనకు అంత సదుపాయం ఉండదు. అక్కడైతే చెరువులు ఏర్లే ఉంటాయి కదా, అక్కడికి తీసుకొని వెళ్ళి బకెట్లతోని వేరే బకెట్తో నీళ్ళు పోసి పైనుండి హైట్లో వాటర్ వేస్తే పైకి పొట్టంతా పైకి తేలుతుందండి. ఇక్కడ మేము నుంచి ట్యాప్ దగ్గర నేను కడుగుతున్నాను అనమాట. బేషన్లో బకెట్లో వేసి కడగాలని తెలిసిన నేను బేసిన్లో వేసి కడిగాను కదా, అస్సలు పొట్టు రాలేదు. చూసారా, నువ్వులు వచ్చేస్తున్నాయి అనమాట. తెలిసి కూడా తప్పు చేశాను కదా, తెలిసే చేశాను. తెలియకుండా కూడా బోల్డ్ మంది ఉంటారు కదా సిటీలో, కొంతమందికి తెలియదు సెరగడాలు దంచడాలు, ఇలా క్లీన్ చేసుకోవడం, పొట్టు ఎలా తీయాలి ఏంటని. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి వీడియో తీసాను ఫ్రెండ్స్, ఎవరేమనుకోవద్దు. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను దంచే విధానం కూడా చూశారు కదా, నేను బేషన్లో దంచానండి. రోలు కూడా చిన్నది ఉంది కానీ అది అందులో ఎక్కువ నువ్వులు ఎక్కువ ఒకేసారి దంచాలన్నమాట. కొంచెం కొంచెం దంచడానికి కావదని కింద పడిపోద్ది. అందుకని నేను దంచినప్పుడు కూడా మీకు బేసిన్లో వేసి నేను దంచిన రోకలైతే లేదండి, నేను కర్ర అది అనమాట, చిన్న ముక్క ఉంటే అది పట్టుకొని ఎలాగంటే అలా కూడా నువ్వులు అయిపోయాయి అనమాట. కొంచెం పొట్టు లేకుండా అయిపోతాయి అనమాట. ఇంకా నీటి దంచితే, అలాగని గట్టిగా దంచకూడదండి, దంచితే చిరిగిపోయి ఇంకా పొట్టు కూడా అందులో నుంచి రాదనమాట. అలాగని అందులో వాటర్లో అయితే చెయ్యి అయితే పెట్టకూడదు. మనం కడిగేటప్పుడు చెయ్యి అయితే పెట్టకూడదు. ఇప్పుడు బకెట్లో మళ్ళీ నేను తిరగవేస్తున్నాను చూసారా, బేషన్లోనే వాటర్ లోతుగా లేదు కాబట్టి పొట్టు రాలేదు. ఇప్పుడు బకెట్లో వేస్తున్నాను. దంచినప్పుడు అందరికీ ఇప్పుడు సిటీలోనే రోళ్ళు రోకల్లో ఉండవు కదా, అందుకోసం బేసిన్లో కూడా ఇలా కూడా చేయొచ్చని, కొంతమంది అయినా ఇలా ట్రై చేయొచ్చు కదా, ఉపయోగపడుతుంది అనేసి నేను వీడియో తీసానండి. ఇప్పుడు బకెట్లో వేసినాక కూడా చెయ్యట్టి కలపకూడదు, అదే ఇంపార్టెంట్ అండి. తెలియక ఏమైనా చెయ్యి పెట్టి ఒకసారి ఇలా అన్నామంటే చూడండి, ఇప్పుడు పొట్టు వస్తుంది చూసారా. నువ్వులు అక్కడక్కడ లైట్గా వచ్చినా మనం అవన్నీ మళ్ళీ వాటర్ లేకుండా పిండేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకుంటే ఎండలో మనం చిరిగిస్తే పొట్టు సైడ్కి వచ్చేసి మళ్ళీ అందులో ఉన్న నువ్వులైతే వేస్ట్ అవ్వండి, మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కర్రీలు కూడా మనం చేస్తాం కదండి, ఫ్రై కర్రీలు ఏవైనా. ఇప్పుడు ఇవి నువ్వులు కూడా మనం పొడి చేసుకొని చక్కగా ఎండబెట్టినాక చిన్నగా ఫ్రై చేసి పొడి చేసుకున్న ఆ పొడి కూరల్లో చల్లుకుంటే మన కాల్షియం అన్నీ అందుతాయండి. హెల్త్ పరంగా కూడా ఇప్పుడు ఆ నువ్వులు పొట్టును కూడా తినొచ్చు. అలా కొంతమంది తినలేకపోతే నేను కొంచెం కొంచెం దంచాను, మరీ వైట్గా అయితే చేయలేదు. కానీ బాగానే అయిపోయాయి. ఆ పొట్టుతో ఉన్న కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అవి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మనం ఎండబెట్టేటప్పుడు క్లాత్ పైన వేసి ఇలా పానితే అవి కూడా మళ్ళీ తెల్లగా అయిపోతాయండి, వాటర్లో నాని ఉంటాయి కదా. ఇప్పుడు నేను దంచింది రోకలతో దంచలేదు కదా, అది చెక్క ముక్క కదా, చెక్క అంటే కర్రతో ఉన్న లాంటిది. అది నేను ఇలా దంచాను, ట్రై చేశాను అనమాట కొత్తగా, అందుకోసమే వీడియో తీసాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇలా కూడా బాగానే ఇదయ్యిందనమాట. ఇప్పుడు ఎవరైనా ఇచ్చేటప్పుడు అలా ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటాను. చూడండి అంచాక పొట్టు వచ్చేసి వాటర్ పొట్టు కూడా క్లియర్ అవుతుంది. అలాగా ఆ ఎరుపు వాటర్ పోయిన వరకు కడుగు తినాలండి. కడిగినాక ఇప్పుడు వైట్గా ఎప్పుడైతే మనకి ఆ రెడ్ కలర్ లేకుండా కడగాలి. చూడండి డికాషన్ అలా వస్తుంది కదా, అలా రాకూడదు. వైట్గా వాటర్ కూడా కడుగుతూనే ఉండాలి. పొట్టుపోయిన నువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. అవన్నీ తీసుకొని దీంట్లో వేస్తున్నాను. అవి నేను ఎండబెట్టి పెట్టాను కదా, పక్కన విడదీసి ఎండబెట్టుకుంటే పెరుచుకుంటే పక్కన పెట్టుకుంటే బయటకు వెళ్తాయి. ఇంకా నువ్వులు అందులో ఉంటాయన్నమాట, వేస్ట్ అయితే కావండి. అలా బకెట్ అవి చీకటి ఫ్రెండ్స్ వెళ్ళడం కోసం ఒకసారి రెండుసార్లు కడిగిస్తే కావాలి. బయట వాటర్ వచ్చే వరకు కడుగుతూ ఉండాలన్నమాట. పెట్టుకొని వాటర్ వస్తుంది కదా, నేను మళ్ళీ రెండోసారి
కడుగుతున్నందుకు మళ్ళీ అంత కొట్టేస్తుంది అన్నమాట. కొంచెం క్లియర్ అయిపోయి మళ్ళీ మరి కొంచెం ఉంటే మళ్ళీ నేను క్లీన్ చేస్తున్నందుకు అంత రద్దగా అంత కొట్టి మళ్ళీ వస్తుంది అన్నమాట. వైట్ నువ్వులోనే కదండి, ఎండబెడితే వచ్చేస్తుంది, ఏం కాదండి. వేస్ట్ అయితే పొట్టు సపరేట్గా అయిపోతే తేడకొని తిరిగిన తర్వాత అందులో అయితే అది వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండుకొని వాటర్ ఉంటాయి. వాటర్ వేసుకోవాలి. ఒకేసారి బకెట్తో వాటర్ కూడా ఒకేసారి వేస్తే చక్కగా చెయ్యి అయితే పెట్టకూడదు, వెంటనే వండుకోకూడదు. చెయ్యి అయితే పెట్టకూడదు. వాటర్ అయితే మనం వేసిన వెంటనే వాటర్ వండుకోకూడదండి. కాసేపు తేరాలన్నమాట. పైకి కొట్టి చిన్నగా నువ్వులు అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా వేసుకుంటే కొట్టుకుంటూ వచ్చి బకెట్ అయితే ఇలాగని కదపకూడదు. బకెట్ కూడా మనం కలిస్తే మళ్ళీ నువ్వులన్నీ పైకి వచ్చేస్తుంది కలుపుకుంటే. అందుకు కొంచెం హైట్లో రోల్ ఉంటే రోల్ పైకి వచ్చి నేను బోర్లు ఇస్తున్నాను. ముందు వాటర్ వచ్చి నేను అందులో ఉంచుకున్నాను. వాటర్ కూడా అలా వదిలిన కూడా పెట్టి రాయండి. కొంచెం వాటర్ కూడా ఒకేసారి అందులో వాటర్ పైకి వచ్చి నాకు కామెంట్ చేయండి. కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, సిటీలో కొంతమంది తెలియదు అనేసి అలా వీడియో చేయాలనిపించి చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి నువ్వు ఊరు నుండి తెచ్చుకుంటారు కదా ఎవరైనా చేసిన. ఇప్పుడు టౌన్లో మనకు రోడ్లు రోకళ్ళు అంటే కొంత దొరకవు. ఇక్కడ ఉన్న రోకలు లేదు, చిన్న రోల్ అనమాట. అందువల్ల రోడ్లో దంచుకుంటే కొంచెం పైకి అలా తెల్లగా వచ్చిన వరకు పొట్టంతా వచ్చేసిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. తీసుకుంటే మీకు తెలియాలని నేను ఎంతవరకు కడిగాను, ఎలా కడిగాను క్లియర్గా తెలిస్తే కదా మీరు ఎవరైనా ట్రై చేసినా పర్వాలేదు. వాటర్ ఒకేసారి బకెట్ నిండా పట్టుకొని అడుగుతేమైనా ఎక్కువ కూడా ఉంటుందండి. అది కూడా మొక్కలు తీస్తారు కదండి, నువ్వులు మొక్కలు ఆ మట్టి ఉంటుంది నువ్వులకి. అవి తీసి అది ఎండబెట్టి చెరగాలి. చెరిగిసి అప్పుడు నువ్వులు సపరేట్ చేసి వచ్చిన నువ్వులు మనం కొంచెం ఎక్కువైతే పొడి చేసుకుంటే కొంచెం ఫ్రై చేసుకుని కూరలైనా ఏదైనా ఫ్రై అయిన కర్రీలోనే మనం వేసుకోవచ్చు. నువ్వులైనా అంతే పొడిని చేసుకుని నువ్వుల పొడిని యూజ్ చేసుకోవచ్చు. చట్నీలు కూడా వాడుకోవచ్చు. ఇడ్లీతో ఇందులోనే మనకి చాలా ఎముకలు దృఢంగా బాగా తినాలి. నువ్వుండలు పల్లీలు నువ్వులు వండలు వండలు బెల్లం పల్లి కదా
ఇప్పుడు గాలి గాలి ఇంకా ఉంటే పొట్టు మనం చేస్తాకుండా గాలి 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 ఎలాగంటే ఇసుక అనేది అడుగుతుంది పైన వాటర్ నువ్వు దాంట్లో దాంట్లో కడిగేసుకున్నానండి అది లేకుండా గాలి గాలి తీసుకున్నాను అనమాట ఇసుక లేకుండా ఇసుకైనా రావాలని అడుగుతాను. ఇసుక అయితే లేదు ఒకేలా వేసుకుంటే అడుగు కుండిపోద్దండి. మనం నువ్వులు అనేది ఇలా అనుకోవాలి అడుగు వేసుకున్నాం కదా అది బయట వాటర్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. చూసారా ఎంత వైపు వచ్చాయో వేసాను. లాస్ట్కి గట్టిగా అనేది వాటర్ వేసుకొని ఎప్పుడైతే ఇంత వైట్ వస్తాయో అప్పుడు మనం పిండి జల్లులను తీసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా చూడండి ఎలా చేస్తున్నాను. ఇంకేమైనా ఉంటే అక్కడక్కడ నల్లగా ఉంటే ఇలాగా ఫైనల్గా అయితే పొట్టంతా క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొట్టు తీసాం కదా ఆ పొట్టులోనికి వచ్చేసింది అనమాట. కొన్ని నువ్వులు ఉంటాయి పొట్టు తీయకొని నువ్వులు కూడా అందులోనికి వస్తాయి. అవి కూడా గట్టిగా మనం ఒక సోడా వేసి నీటి కడిగితే నలుపు అనేది కూడా పోతుంది. తినే సోడా ఉంటుంది కదండి అది వేసుకొని కొంచెం కడిగితే ఇంకా వైట్గా వస్తాయని చెప్తున్నాను. ఇక్కడ పొట్టుకొని అవి కూడా ఎండలో విడదీసి ఇప్పుడు ఇలా పిలిచేసాం కదా అవి కూడా విడదీసి నీట్గా ఆరబెట్టుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకుని తిరుక్కుంటే మంచి ముగ్గురు కూడా ఒక్క ముగ్గులో వేసుకోవాలండి.
మనం పొట్టంతా బయట పెడితే అప్పుడు పొట్టుతో ఉన్న నువ్వులు కూడా వస్తాయండి. అవి కూడా పొడిచేసి మనం కర్రీలో వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పొట్టుతో ఉన్న కూడా తినడం వల్ల మనకి మంచిదే తినడం వల్ల. పొట్టుతో మనం నచ్చదు కదా అందుకనేసి పొట్టు తీసేస్తున్నాం. ఇంటి పిండిలో ఉండడం కూడా అందులోంచి నువ్వులు వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకొని ఆ వాటర్ పిండి జల్లెడలో మొత్తం ఇదైన తర్వాత వాటర్ లేకుండా మళ్ళీ ఇంకో దీంట్లో వేసుకొని మళ్ళీ కూడా అవి వాటర్తోనే మళ్ళీ వేసుకొని చక్కగా వాటర్ అంతా కిందకి జారాక మనం పొడి క్లాత్లో వేసుకొని ఎండలో ఆరబెట్టుకొని చక్కగా ఎండబెట్టుకుంటే మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. కొంత పొడి చేసుకోవచ్చు, కొన్ని చెక్కీలు బెల్లంతో చేసుకోవచ్చు, ఉండలు లడ్డూల్లా చేసుకోవచ్చు. పల్లీలు నువ్వులు కలిపి కూడా మనము ఉండలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, నేను చేస్తాను. ఇక అలా వాటర్ లేకుండా ఇంకో దీంట్లో ఎందులోనైనా వేసుకోవచ్చు. అలా వాటర్ అంతా పిండేశాక అలా మిగతా కూడా వేసుకోవాలి కదా. ఆ జల్లెడ చిన్నది కాబట్టి అన్నీ పట్టవు కదండి. అది ఆ వాటర్ అలా వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి తొందరగా ఆరిపోతాయి అన్నమాట. వాటర్తో వేస్తామనుకోండి తొందరగా ఆరవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కడిగేటప్పుడు అయితే చెయ్యి పెట్టకూడదు, మెయిన్ పాయింట్. అలా పెట్టారంటే పొట్టంటూ బయటికి రాదనమాట. ఇది చూడండి ఎంత బయటకు వచ్చాయో. కలగడం అయితే క్లియర్ అయింది ఫ్రెండ్స్. మరి ఓపిక టైం పడుతుందండి, ఓపిక పట్టాలి. అంత తొందరగా అయితే అయ్యే పని అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేడపైకి తీసుకుని వెళ్ళి ఆరబెట్టడం కూడా మీకు చూపెడుతున్నాను అనమాట. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కడగడం. మేడపైకి వెళ్దాం. ఈ నువ్వులకి నోరు గండాలనేవాళ్ళండి. ఎందుకంటే పొలంలో వేసి నుంచి వీటికి అన్నీ రిస్క్ అనమాట. వర్షము పడినా ఎక్కువైనా వాటర్ తక్కువైనా అంత స్మూత్గా ఇదవుతాయి అన్నమాట. అవి మొలకలు వచ్చిన తర్వాత కొంచెం పెద్దవైనా కూడా వర్షం పడినా పాడైపోవడం, గాలికి పడిపోవడం. నెక్స్ట్ మళ్ళీ అవి ఆ సీడ్స్ దులుపుతారండి. అవి దులిపినప్పుడు కూడా అంతే గాలిలో వానలో వస్తుంటాయి అన్నమాట. ఆ సీజన్లో అవి వచ్చేటప్పుడు అవి గాలికి ఇదైపోవడం, నువ్వులు బాగు చేసేటప్పుడు మనకి ఆ సీడ్స్ మనము ఉపయోగించే వరకు కడిగినప్పుడైనా వాటర్తో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా దొరకవు. ఫైనల్గా ఇలాగైతే రెడీ అయిపోయింది. ఎండలో బాగా ఎండబెట్టేసాను కదా. ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పొట్టు కూడా ఆరబెట్టాను కదా, అది కూడా సెరుక్కొని. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.